సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇదివరకు చంద్రబాబు గారు చేసింది, ఇప్పుడు సునీత. రఘురామకృష్ణరాజు చేసేది, ఇప్పుడు సునీత. నిజంగా తన తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించాలనుకుంటుంది. అట్టయితే దస్తగిరిని లోపలేమని చెప్పాలి, కానీ ఆ దస్తగిరిని కాపాడాలనుకుంటుంది. ఆ దస్తగిరికి ఎందుకు కోపం ఉందో ఆమెకు తెలియదా? దస్తగిరి దగ్గర తన తండ్రి చేసిన అప్పు గురించి తనకు తెలియదా? 5 పైసలు ఇవ్వనటువంటి ఆ కూతురు, అల్లుడు ఖర్చులకి మాత్రమే, పై ఖర్చులకు మాత్రమే ఇస్తూ ఆయన ఆస్తిని బిగబట్టినటువంటిది. ఇవన్నీ వాళ్ళకి తెలియవా? భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ మన దగ్గర పాలేరులాగానే ఉండాలి, పనిచేసి పెట్టాలి. అలాంటి వాడికి తీసుకెళ్ళి ఏకంగా ఎంపీ ఎట్లిస్తావు? ఇద్దరు చెల్లెళ్ళకి ఉన్న గొడవ ఆ కుటుంబంలో వాళ్ళు మనకి ఏ ఎంపీటీసీలో జెడ్పీటీసీలో ఈ స్థాయిలో పడేయాలి, కానీ ఏకంగా పార్లమెంట్ సభ్యుడు ఎట్ట చేస్తావు? జగన్ని గద్దె దించితే ఆ స్థానాన్ని షర్మిల ఆక్రమించుకోవాలి, లేదా సునీతకి ఇవ్వాలి. ఈ ప్రయత్నం సాధ్యమవుతుందా? పులివెందుల కడపలో కనుక ఈ దఫా జగన్ ఓడిపోయి అట్లాగే అవినాష్ రెడ్డి ఓడిపోతే ఈ చెల్లెళ్ల ప్రయత్నం సక్సెస్ అయినట్టే. పెద్ద కుటుంబాన్ని పక్కన పెట్టి చిన్న కుటుంబం చేతికి రాజకీయం చేరినట్టే. అప్పుడు జగన్ భారతీయుల్ని కూడా ఆ కుటుంబం వైపుకి తోసేసినట్టే. ఈ కుటుంబ కథా చిత్రాన్ని క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా మార్చినటువంటిదే ప్రస్తుత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాజకీయాలు తప్పించి మరేం కనిపించట్లేదు.